The temporary foreign worker program never be used to replace Canadian workers who want the jobs, and it should not be used to suppress their wages. Changes included reducing the cap from 20% to 10%, and in census metropolitan areas where the unemployment is higher than 6%, there's a refusal to process in the low wage stream. I've also the foreign worker program is an accordion. It's meant to flex with the economy. When we have a high number of vacancies, we can bring in more people, and as the economy tightens, we close the accordion and we make it harder for people to come in, because Mark and I and our government want those jobs to go to Canadians. We want them to go to people who live here, we want them to go to students, we want them to go to newcomers, we want them to go to people who want to take those jobs. So we're working hard every day to make sure there's more jobs for Canadians. వెల్కమ్ టు కేడా మామా. ఈ కొత్త ఇమిగ్రేషన్ రూల్స్ అనేది అనౌన్స్మెంట్ తర్వాత చాలా మంది స్టూడెంట్స్ లో ఒక తెలియని భయం అయితే స్టార్ట్ అయిపోయింది. తెలియని భయం ఏంది, ఆల్మోస్ట్ లైక్ వాళ్ళకందరికీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. చాలా మంది చాలా టెన్షన్స్తో ఉన్నారన్నమాట. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు కెనడాకి వచ్చారు. తీరా వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కొత్త రూల్స్ పెడితే మీకు ఓపెన్ వర్క్ పర్మిట్ రావు, మీకు వర్క్ పర్మిట్ రావు, అవి రావు ఇవి రావు అంటే ఎంత కష్టము. ఇప్పుడు ఇమిగ్రేషన్ మినిస్టర్ వాళ్ళు ఏం చెబుతున్నారు, ఒకవేళ ఇక్కడ షార్టేజ్ ఉన్న ఆక్యుపేషన్స్కి మీ కోర్స్ కన్నా సంబంధం లేకపోతే మీకు వర్క్ పర్మిట్ ఇవ్వనంటున్నారు. ఒకవేళ మీ కోర్సు ఇక షార్టేజ్ ఉన్న ఆక్యుపేషన్స్కి మ్యాచ్ అవుతే మీకు వర్క్ పర్మిట్ ఇస్తా అంటున్నారు, పీజీడబ్ల్యూపీ ఇస్తా అంటున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ఇస్తా అంటున్నారు. నిజంగా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ వస్తే ఒకవేళ మీ కోర్స్ ఇక డిమాండింగ్ లేదనుకోండి, వాట్ డస్ ఇట్ మీన్, మీకు వర్క్ పర్మిట్ ఇవ్వరు, మీరు ఇంకా వెళ్ళిపోవడమే ఇండియాకి. సో దిస్ ఈజ్ వెరీ చాలా నిజంగా ఇది ఇంప్లిమెంటేషన్ అయితే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకి ఇంకా ఏం చెప్పుకోవాలో తెలియదు. చాలామంది స్టూడెంట్స్ కెనడాకు వచ్చి ఇక ఎలాగెలా పార్ట్ టైం జాబ్ చేసుకొని ఓపెన్ వర్క్ పర్మిట్ కొట్టి దాని ద్వారా జాబ్ చేసుకుంటూ కనీసం అంటే యూనివర్సిటీకి ఫీజుకి తెచ్చుకున్న లోన్లు కట్టుకుందామా అని చెప్పేసి అనే మూడ్లో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ ఆశలు కూడా చాలా మటుకు డన్. ఇప్పుడు ఇవి ఎలాగ ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎండ్ ఆఫ్ ది ఇయర్ కల్లా చేస్తామంటున్నారు. సో అంతవరకు మనం వెయిట్ చేయడమే. November 1 వాళ్ళు కొత్త రూల్స్ ఎగ్జాక్ట్గా ఈ రూల్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఇంకా వాళ్ళు ఎగ్జాక్ట్గా రూల్స్ పిన్ టు పాయింట్ తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఒకవేళ నెక్స్ట్ వీక్ అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ అంటే ప్రస్తుతం ప్రభుత్వం వచ్చేసి జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ సంబంధించిన ఈ గవర్నమెంట్ వాళ్ళే ఈ రూల్స్ అనేవి పెడుతున్నారు. నెక్స్ట్ వీక్ ఓట్ ఆఫ్ కాన్ఫరెన్స్ అసెంబ్లీలో పెడితే, అంటే వాళ్ళ హౌస్ ఆఫ్ కామన్స్లో పెడితే, ఒకవేళ జస్టిన్ ట్రూడో గవర్నమెంట్ ఆ ఓట్ ఆఫ్ కాన్ఫరెన్స్లో ఓడిపోతే గవర్నమెంట్ పడిపోతే ఎలక్షన్స్ వస్తే కొత్త గవర్నమెంట్ కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు వస్తే ఈ రూల్స్ని అలాగా పెడతారా, లేకుంటే ఈ రూల్స్ని మారుస్తారా, టోటల్గా ఈ రూల్స్ని తీసేసి కొత్త రూల్స్ తీసుకొస్తారా అనేది ఎవరికి తెలియదు. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మీరు ఏదైనా సరే టెన్షన్ పడిపోయి ఇంకా జరిగేది ఎప్పటికీ జరగ తప్పదు, దాని గురించి మీరు ఎక్కువ వరి కావద్దండి. ఇంకా మనం ఏం చేయలేం. సో మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా కొంచెం కూల్గా కామ్గా ఉండండి. సో రాబోయే డెసిషన్స్ బట్టి ఒకవేళ వాళ్ళు మీ అప్లికేషన్ కన్నా ఎలిజిబుల్ కాకపోతే మనం ఏం చేయలేము, ఎలిజిబుల్ అయితే చాలా మటుకు లక్కీనే. కొన్ని ఉంటాయండి, కొన్ని ఆక్యుపేషన్స్, కొన్ని కోర్సెస్ ఉంటాయన్నమాట. ఆ కోర్స్ వల్ల ఎవరికి లాభాలు లేవు. జస్ట్ ఏదో ఫన్నీగా ఆ కోర్సులను పూర్తి చేసి వాళ్ళకి వర్క్ పర్మిట్ వస్తాయని చెప్పి చాలామంది జాయిన్ అంటారు. అలాంటి కోర్సులకి అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వరు. ఒకవేళ మీది వెల్డర్ కానీ, లేకుంటే ఈ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఒకవేళ మీది ఫార్మా, మెడికల్ లాంటి ఫీల్డ్స్లో ఖచ్చితంగా మీకు వర్క్ పర్మిట్లు వస్తాయి. సాఫ్ట్వేర్ కూడా చాలా మటుకు వస్తాయని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని ఉంటాయన్నమాట మేనేజ్మెంట్ కోర్సులు, కొన్ని కోర్సులు కొంచెం కామెడీగా ఉంటాయన్నమాట. అలాంటి కోర్సులకైతే ఖచ్చితంగా రావు. సో ఇవన్నీ వాళ్ళ రూల్స్ ఎందుకు పెడుతున్నారంటే చాలామంది ఈ సిస్టమ్ని అబ్యూజ్ చేశారన్నమాట. ఆ సిస్టమ్ని అబ్యూజ్ చేసిన వాళ్ళకందరికీ తగ్గించాలా అని చెప్పేసి వీళ్ళు ఈ రూల్స్ పెడుతున్నారు. ఎలా ఉంటుందంటే సిస్టమ్ అబ్యూజ్ అనే వాళ్ళు ఎలాగో వాళ్ళు దెబ్బపడుతుంది, కానీ నిజంగా జెన్యూన్గా వచ్చిన వాళ్ళకే చాలా మటుకు ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అన్నమాట. అదే సంగతి. సో ఈ విషయాన్ని డిస్కస్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. ఇంకా దీనిపైన చాలా వీడియోస్ రాబోయే కాలంలో పెడతాను. ఇంకా క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా పెడతాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ టు మీ కేడా మామా.